వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికుల అందరి డాటాను వెంటనే ప్రభుత్వానికి పంపించాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ. రామకృష్ణపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎంఎన్ఆర్ గార్డెన్ పెట్రోల్ బంకు వద్ద గుండెపోటు రావడంతో వ్యక్తి మృతి. 108 సిబ్బంది చేరుకొని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపిన సిబ్బంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ కార్మికుల డాటాను వెంటనే ప్రభుత్వానికి పంపించాలని ఈరోజు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న 554 మంది కార్మికుల వివరాలను డాటాను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, కానీ ఇంకనూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న 68 మంది కార్మికుల ఉద్యోగుల వివరాలను ఇంతవరకు పంపలేదని, అందుకు నిరసనగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కమిషనర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగిందని అన్నారు. వెంటనే కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల వివరాలను ప్రభుత్వానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి 554 మంది కార్మిక సోదరులు కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క సోదరుల యొక్క డాటాను రాష్ట్ర ప్రభుత్వం పంపించాలని కోరిన మేరకు ఇవాళ మంచిర్యాల మున్సిపల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులందరూ కూడా డాటా పంపించడంతో పాటు ఇవాళ ఇంకా 68 మంది ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మిక సోదరులది డాటా పంపడంలో జాప్యం జరిగినందుకు దాన్ని నిరసిస్తూ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి మీ యొక్క డాటాను 68 మంది డాటాను తక్షణమే ఈరోజు సిడిఎంకు పంపిస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మంచిర్యాల మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి వయసు పైబడినటువంటి కార్మిక సోదరులకు 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మిక సోదరుల వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కమిషనర్ గారిని కోరడం, అదేవిధంగా అనారోగ్య బారినటువంటి కార్మిక సోదరుల యొక్క వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకోవాలని, అదేవిధంగా ఇవాళ మంచిర్యాల మున్సిపల్లో పనిచేస్తూ చనిపోయినటువంటి కార్మిక సోదరుల యొక్క కుటుంబంలో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా నేరుగా వీళ్ళందరి యొక్క డాటాను తయారు చేసి జిల్లా కలెక్టర్ గారికి పంపించవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని కోరడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు అన్నింటినీ కూడా వారు పూర్తిగా చదివి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ యొక్క పేర్లను వారు ఆమోదించి కమిషనర్ గారికి అప్పచెప్పవలసిందే కూడా మేము కోరడం జరిగింది. ఏదైతే కార్మిక సోదరులారా, ఇప్పటికైనా మీరు నిజాలు గుర్తెరగండి. మీకోసం పనిచేసే యూనియన్ ఏది, మీకోసం నిరంతరం కష్టపడే యూనియన్ ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉన్నారో, ఇవాళ వాళ్ళ కలెక్టర్ గారు అప్రూవల్ ఇవ్వకపోతే దాన్ని సిడిఎంఏ గారికి పంపించవలసిందిగా ఇవాళ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఇవాళ అక్కడైతే సిడిఎంఏ దగ్గర తప్పనిసరిగా గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల పట్టణానికి వచ్చేసినాక వారి ద్వారా సిడిఎంఏకు ఫోన్ చేసి 60 సంవత్సరాల పైబడ్డల పేర్లు ఎక్కించేందుకోసం మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం పోరాటం చేస్తున్న సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే 8 మంది చనిపోయిన కార్మికులు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కూడా పేరెక్కించేందుకోసం సిడిఎంఏ గారికి చెప్పవలసిన బాధ్యత ఇవాళ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం మీద ఉంది. దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య కూడా పరిష్కరించేందుకోసం మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నిరంతర పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ కార్మికులందరూ కూడా రావాల్సిన ప్రతి హక్కును కూడా ఇవాళ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నిరంతరం వాళ్ళ పక్షాన పోరాటం చేస్తా ఉన్నది. కాబట్టి దయచేసి కార్మిక సోదరులారా, నిజాలు గుర్తెరగండి. ఎవరైతే చెప్తారో తెలుసుకోండి. మీరు విధంగా కూడా చెప్పడం జరిగింది. అది అయితే విధంగా ఇవాళ కార్పొరేషన్లో పనిచేస్తున్న 554 మంది కార్మిక సోదరులకు ఇవాళ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని కమిషనర్ కోరడం, కమిషనర్ గారు తక్షణమే స్పందించి ఈ 2-3 రోజులలో ప్రతి కార్మికుని ఐడెంటిటీ కార్డు ఇచ్చే విధంగా ప్రణాళిక కూడా సిద్ధం
చేయడం జరిగింది. ఉన్నతాధికారులకు కమిషనర్ గారు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాటర్ సప్లై కార్మిక సోదరులకు పేరు పేరున మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. గత కొన్నేళ్ల నుండి మరి మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి మరి మంచిర్యాల పట్టణంలో ఎలక్ట్రీషియన్లు అదేవిధంగా వాటర్లో సప్లైలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు 68 మందికి సంబంధించి వారి డాటాను మరి ప్రభుత్వం దృష్టికి రాకపోవడంతో వారి యొక్క సీనియారిటీ కూడా మరి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా ఎలాంటి అన్యాయం జరగదు, మీ వెంట నేను ఉన్నాను, మీకు న్యాయం చేస్తా అన్నారు. మాకు అది కూడా మన గౌరవ ఎమ్మెల్యే కూడా వారు కూడా కార్మిక పక్షపాతి, వారు కూడా ఇళ్ల వేళలా కార్మికుల పక్షాన ఉంటారు. వాళ్ళు కూడా రావడం జరిగింది నాయకులు, వారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని జరగదు. మీ 68 మంది ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాటర్ సప్లై అదేవిధంగా ఎలక్ట్రీషియన్లకు ఎవ్వరికి కూడా చిన్న రిమార్కు రాకుండా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 5-6 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న నస్పూర్లో పనిచేస్తున్నటువంటి మరి అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న వారికి పిఎఫ్ లేకపోవడంతో మరి 5-6 సార్లు సంబంధిత కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారికి కూడా గత 2 రోజుల క్రితం 75 లక్షల రూపాయల చెక్కును మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఇప్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భాన్ని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. దాని విధంగా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా ఈ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు సుమార్ హరికృష్ణ గారు కూడా రుణపడి ఉంటారు కార్మిక వర్గం. ఎందుకంటే కార్మిక వర్గాలు కొన్ని కార్మిక సంఘాల పేరుతో కార్మికులను మభ్యపెట్టే విధంగా కార్మిక పక్షపాతిగా ఉంటూ పని చేయాలి తప్ప కార్మికులను వారి మనోభావం దెబ్బతీసి కేవలం వారి యొక్క మెప్పు పొందడానికి, వారు ఏదో చలామణి చేయడానికి వారు కేవలం మీడియాలో ఏదో మాట్లాడి ఏదో మేము ఉన్నాము, మేము కూడా ఈ యొక్క కార్మిక పక్షాన ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి కార్మిక నాయకులారా, మీరు చేయండి మంచిదే, మీరు కార్మిక పక్షాన పోరాడితే మేము సంతోషిస్తాం. కానీ కార్మికులను పక్కదోరి పట్టించే విధంగా వారిని లేనిపోని అబ్బండాలు అనవసరంగా వారి పేరు వీరి పేరు చెప్పుకుంటూ మీరు దయచేసి కార్మికుల్లో ఐక్యతను దెబ్బతీసి మా యొక్క కార్మిక వర్గంలో విచ్ఛిన్నం చేయడానికి కుట్రపూరితమైనటువంటి మీరు రాజకీయాలు చేయాలి. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలోని 2 ఓబీలు మరియు 1 విఓఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జాయింట్ కలెక్టర్ పి చంద్రయ్య మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పించిన కొరకు వాలంటీర్ టీచర్స్ను గుర్తించి ఉల్లాస్ యాప్లో నమోదు చేయడం జరిగిందని, నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి 2 ఓబీలు మరియు 1 విఓఏలకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సిఆర్పిలచే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ప్రతి గ్రామంలోని నిరక్షరాస్యులను వాలంటీర్లకు సమన్వయపరిచి అక్షర కేంద్రాల ద్వారా వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, డిస్ట్రిక్ట్ మేనేజర్ జేడీఎం ఏపీఎం శ్రీనివాస్ గౌడ్, మహిళా సమైక్య అధ్యక్షురాలు సుజాత, ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ సంజీవ స్వామి, డిఆర్పీలు సుమన్, సిఆర్పీలు స్వప్న, రజిత తదితరులు పాల్గొన్నారు. సో మనం చేయని పని అంటూ లేదు, మనం ఈ మహిళా సంఘాలు చేయని పని అంటూ లేదు, ఉన్నాయా? ఏమీ లేదు. సో మీరు మీ కుటుంబాన్ని చూసుకుంటూ, అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, మీ పిల్లలకు మీరు మీ అంత వంట చేసుకుంటూ తింటుంటూ, ప్లస్ మీరు మీ పని చేసుకుంటూ ఇతరులతో కూడా ఉపయోగపడుతూ చేస్తున్నటువంటి సంఘాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి అందుకొరకే మనం సాధించలేదంటూ ఏమీ లేదు. మనం చాలా వరకు అన్ని విధాలుగా ఈ యొక్క ఎస్హెచ్జి గ్రూప్స్ అన్నింటి కూడా, అంటే మన సెల్ఫ్ మేడ్ అంటే దివ్యా మేడం గారు మీ యొక్క ప్రాముఖ్యతను వేరే రాష్ట్రాలతో మీటింగ్ జరుగుతున్నప్పుడు, లేదు మన దేశంలో ఉన్నటువంటి ఎస్హెచ్జి గ్రూపులు అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా ముందంజ వేయించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఎస్హెచ్జి గ్రూపుల ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. సో అందులో భాగంగానే అంటే ఇప్పుడు మీరందరికీ కూడా ఇప్పుడు చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బహుశా మేబీ కొంతమంది 10th క్లాస్ ఉండొచ్చు, కొంతమంది డిగ్రీ ఉండొచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ ఉండొచ్చు. సో కొంతమంది మీరు పుస్తకం బుక్ కీపింగ్ కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది చదువుకునే వాళ్ళు కూడా చదువుకున్నాం. అంటే ఈ వయోజన విద్య అనేది, అంటే వయోజన అంటే ఏంటి, 18 సంవత్సరాలు పైబడి ఉండి చదువుకోని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ మీ గ్రామం ఉంది, మీరు డిఫరెంట్ గ్రామాల నుంచి మండల స్థాయిలో ఈరోజు మన సిఆర్పీలు గత 15 రోజుల నుంచి కూడా వాళ్ళు శిక్షణ ఇచ్చారు. వాళ్ళ ట్రైనర్ మీకు ఎలా నేర్చుకోవాలి ఏంటని చెప్తున్నారు. మీరు అది నేర్చుకున్న దాన్ని మీరు తీసుకెళ్ళి మీ గ్రామంలో ఉన్నటువంటి మీ యొక్క మహిళా సంఘాలకు వీటిలు ఉన్నారు, వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళ ద్వారా ఎంతైతే మీకు తెలుసు
మీ యొక్క సంఘంలో 10 మంది ఉంటే 10 మందిలో ప్రతి మీటింగ్ మీరు పెడతారు కదా, మీ బుక్ కీపింగ్ చేసేటప్పుడు మీటింగ్ సమావేశం వచ్చినప్పుడు స్టార్టింగ్ ఆమెకు సంతకం పెట్ట రాకపోతుంది, తర్వాత క్రమేణా సంతకం పెట్టడం వచ్చుండే. మూల ముద్ర చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా మీ మీటింగ్ ఇంకా ఉన్నారు కదా, అక్కడక్కడ ఉన్నారు. సో వాళ్ళని పికప్ చేయాలి, అర్థమైందా? ఏది ముద్ర లేదు. సో ఏది ముద్ర కూడా ఒక దానికి అవసరమే, ఎందుకంటే దీంట్లో ఉండే మన బదులు ఇంకోటి ఏదైనా వేస్తే ఇమ్మీడియట్గా పట్టుకోవచ్చు, అర్థమైందా? సో అందుకొరకే మీరు ఏం చేయాలంటే మీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే నిరక్షరాస్యులుగా అంటే వయోజనులు అయ్యుండి అక్షరాస్యత సరిగా లేక వాళ్ళు ఎప్పుడో అప్పుడు స్టార్టింగ్లో బడికి పోయి ఉండొచ్చు, లేకపోతే పోకపోయి ఉండొచ్చు, ఆ ఇంట్లో ఆ కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఇప్పుడు చదువుకుని ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదా మనవడు మనవరాలు బిడ్డలు కూతురు కొడుకు ఎవరు బడికి పోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ రోజుల్లో బడికి పంపకుండా ఎవరు లేరు కదా, ఉన్నారా? మీరు ఉన్నారంటే మరి మీ గ్రూపులు బాగా పనిచేస్తలేవు, ఏం లేదు ఎక్కడ కూడా. అంటే ఇప్పుడు ప్రభుత్వము అన్ని వసతులు కల్పించింది, రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టింది, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఒక 20 సంవత్సరాల కింద దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది, అవునా? ఇప్పుడు చాలా వరకు స్కూల్స్ వీటన్నిటి కూడా స్ట్రెంథన్ చేసింది కాబట్టి ప్రతి ఇంట్లో నాకు తెలిసిన కాడికి పిల్లలు బడికి పోని పిల్లలు అంటూ లేరు. కొంతమంది డ్రాప్ అవుట్ ఉండొచ్చు, ఎందుకంటే బడి వాళ్ళు తల్లిదండ్రులు వేరే పనికి పోతారు, ఎక్కడో ఆ పిల్లల దగ్గర ఎవరు ఉండరు, లేకపోతే వీడు ఆ పిల్లలు తీసుకోపోవడం, ఇలా డ్రాప్ అవుట్ కూడా కొన్ని ఉండొచ్చు. కాబట్టి అనేది గత 30-40 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది, అంటే ఒక నిరంతర ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ పేర్లు మారటం రకరకాలు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మొత్తం టోటల్గా అంతా దేశం అంతా కూడా ఇప్పుడు ఉల్లాస్ అనే కార్యక్రమం ద్వారా ఈ వయోజకులకు అందరికీ కూడా ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరినీ అక్షరాస్యత సాధించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో అందులో మీరు వన్ ఆఫ్ ది కీ పర్సన్స్, మీరు చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఎందుకంటే మీ ఊరే అది, మీ ఊర్లో మీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, మీ సంఘంలో చాలా వరకు ఏం చేస్తారు, సంఘంలో ఎవరు ఉంటారు, మీ సంఘ సభ్యులు. ఆ వాడోళ్ళే ఒక 10 మంది 20 మందికి ఎక్కువైతే ఇంకో సంఘం పెడతారు, అవునా కదా? స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఎవరు రమ్మన్నప్పుడు రమ్మాలే, రాలేదు, వచ్చినారా 95-60 ఆ ప్రాంతంలో మాకెందుకమ్మా మాట్లాడారు మేమెందుకు కడతామని చెప్పి. సో ఇలా ఉంటారు కాబట్టి మన ఇంటి పక్కన వాళ్ళే ఉంటారు, మీ ఉండే లొకాలిటీలోనే ఉంటారు. సో వేరే దూరంలో ఉండరా, వాళ్ళు మీ వాళ్ళే ఉంటారు, మీ బంధువులు అయి ఉండొచ్చు, అర్థమైందా? లేదా మీ బంధువులు కాకుండా కూడా ఉండొచ్చు. సో అందుకొరకే మనం చేయాల్సింది ఏంటంటే మీ అందరూ కూడా అంటే గ్రామైక్య సంఘాల ద్వారా ఈ యొక్క ఎస్ఎస్జి గ్రూప్ల ద్వారా మీకు ప్రతిదీ చెప్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో 25 సంవత్సరాలుగా శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య బారిన పడిన అలాగే వయస్సు పైబడి విధులు నిర్వహించలేకపోతున్న వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు విధులు నిర్వహిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు వారికి మున్సిపల్ ఆఫీసులో పేర్లను మరియు ఈపీఎఫ్ పేర్లు నమోదు చేయాలని, వారి అకౌంట్లో వేతనాలు జమ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్, చిప్పకుర్తి నర్సింగ్, సుమన్, మల్లేష్, సంపత్, నవీన్, రాజ్ కుమార్, సంద రాజేష్ పాల్గొన్నారు. 6 సంవత్సరాల నుంచి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేస్తున్న సందర్భంలో అప్పుడు కొంతమంది అప్పుడున్న నాయకత్వం ఏం చేసింది అంటే కార్మికుల పనిచేయక కొంతమంది తొలగించిండు. మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. తీసుకపోతే ఖచ్చితంగా వాళ్ళకి పెడతామని స్పష్టమైన హామీ ఇచ్చిండు. అనివార్య కారణాల వల్ల ఆయన కొద్ది అనారోగ్య కారణాల వల్ల సమస్య పెండింగ్ ఉంది. మళ్ళీ కూడా మాట్లాడినప్పుడు కూడా తూచాపోకుండా ఎవరైతే 86 మంది కార్మికులు ఉన్నారో నస్పుల్లా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు పెట్టిస్తానన్న ఎమ్మెల్యే గారికి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము చెప్తున్నాం. సంబంధించి అండ్ ఎలక్ట్రీషియన్ వాటర్ సప్లై సంబంధించిన అంశము ఇవాళ మేము మెమోరాండం ఇచ్చినాము. సానుకూలంగా కమిషనర్ గారు స్పందించిండు. ఖచ్చితంగా నేను చేస్తానని స్పష్టంగా చెప్పినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా మున్సిపల్ కాంట్రాక్టర్ ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాం. అట్లాగే వీళ్ళందరూ కూడా మాకు సహకరించారు. బానేషు, అశోక్ తేజ, తుముల నరేషు, తిరుపతి, ప్రభాకరు, సల్ల మహేషు వీళ్ళందరూ కూడా మాకు సహకరించండు. మా ఉద్యమానికి వెంటనే మా సంఘాన్ని వెంటనే వింటుండు. కాబట్టి వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఏ సమస్యలు వచ్చినా కూడా తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టర్స్ అగ్రభావన చేస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా ఏ సమస్య వచ్చినా కార్మికునికి ఏం జరిగినా అన్యాయం జరిగినా స్పందించేదే మా కార్మిక సంఘం. మేము పోరాటం చేసి హక్కులు సాధిస్తే ఒకటి రోజులు పెట్టుకుంటూ చెప్తా ఉన్నాడు. కార్మిక వర్గం గుర్తించవలసిన అవసరం ఉన్న దగ్గరికి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, ఇప్పటికీ కూడా ఏ సమస్య వచ్చినా తెలంగాణ మున్సిపల్ కార్మిక సంఘం గత 30 ఏళ్ల నుంచి కార్మిక వర్గంపై పోరాటం చేస్తుంది. కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తుంది. నిరంతరం పోరాటం చేస్తుంది. అనేక సమస్యలు పరిగణించిన చరిత్ర
తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఉన్నది. వెంటనే ఈ సమస్యలు కూడా అందరికీ స్పందించిన కమిషనర్ గారు వెంటనే ఎవరు ఏమైనా కూడా ఏ సమస్యలు వచ్చినా నాకు నేరు కలవండి, మేము సమస్య పరిష్కరిస్తామన్న కమిషనర్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాం. మందమరి పట్టణం రామకృష్ణాపూర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన స్ట్రీట్ లైట్లు వెంటనే పూర్తి చేయాలని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల ఇన్ఛార్జి నాగుల కిరణ్ బాబు తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి అయినప్పటికీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు కాకపోవడంతో పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, రామకృష్ణాపూర్ రావాలంటే భయపడుతున్న ప్రజలు ట్రాక్ దాటడానికి ప్రయత్నించి చాలామంది మరణించారని, ఫ్లైఓవర్ అయినా కూడా అదే పరిస్థితి ఉందని, చీకట్లో స్ట్రీట్ లైట్లు లేక ఎంతో మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పైన పనికిరాని బొమ్మలు వేయడం కాదు, ప్రజలకు ప్రాణాలను కాపాడే పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే రామకృష్ణాపూర్ క్యాతన్పల్లి ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి మరియు మంత్రి వివేక్ వెంకటస్వామికి బహుజన సమాజ్ పార్టీ తరపున కోరడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్ర ప్రసాద్, ఇన్ఛార్జి దాగన్ శ్రీనివాస్, జిల్లా నాయకులు మతిన్ ఖాన్, మందమరి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్, రామకృష్ణాపూర్ పట్టణ నాయకులు బల్లి నరేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. నేను కిరణ్ బాబు నాగుల. రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు మరియు నాయకులకు అందరికీ జై భీమ్. అన్నీ ఉన్న అల్లున్నట్లో శని అన్నట్టుగా తయారైంది రామకృష్ణాపూర్ ఫ్లైఓవర్ పరిస్థితి. రాత్రిపూట ఇటు రావాలంటేనే ప్రజలు ఎంతగానో భయభ్రాంతులకు గురవుతున్నారు. దశాబ్దాల కళ నెరవేరిందన్న సంతోషం లేకుండా పోయింది. గతంలో ఏ విధంగా ట్రాక్ దాటడానికి ప్రయత్నించి ఎంతో మంది మరణించడం జరిగింది. ఇప్పుడు కూడా ఫ్లైఓవర్ అయినా కూడా రావాలంటే ఎంతో మందికి ఈ స్ట్రీట్ లైట్ లేక యాక్సిడెంట్ జరుగుతుంది. నిన్న రాత్రి కూడా ఒక ఉద్యోగి తన విధుల కోసం రాత్రి వెళ్తుండగా ఈ ఫ్లైఓవర్ పైన ఆ ట్రాలీ ఆగి ఉంది. కనబడక వెనుక నుండి గుద్దుకోవడం జరిగింది. తనకి దేవుని దయ వల్ల హెల్మెట్ ఉండడం వల్ల బ్రతికి ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఇలా ఎంతో మందికి యాక్సిడెంట్లు జరుగుతున్నా మరి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న వారు ఎవరు పట్టించుకోవడం లేదు. గతంలో మరి ఏదైతే ప్రభుత్వం ఉందో బాలకోసమని ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి వాళ్ళు చేయలేని పనులు మరి మీరు చేస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని కుర్చీ మీద కూర్చోబెడితే ఇప్పటికి కూడా పరిస్థితి 2 సంవత్సరాలు గడుస్తున్న పరిస్థితి అదే విధంగా ఉంది. రామకృష్ణ పరిస్థితి చెన్నూరు నియోజకవర్గానికి వెన్నుముకలుగా ఉన్న రామకృష్ణాపూర్ మందమరి పరిస్థితి అధ్వానంగా తయారైందని మంత్రి గారు నెలకు 4 సార్లు వస్తూ వెళ్తున్నా అంటున్నారు. కానీ మరి వచ్చి వెళుతున్నా మరి పరిస్థితి అదే విధంగా, మీరు మంత్రి అయినా కూడా మరి అదే విధంగా రామకృష్ణాపూర్ ఆ పరిస్థితి అదే విధంగా అధ్వానంగా తయారై ఉన్నది. దయచేసి ఇప్పటికైనా మార్చాలి, రామకృష్ణాపూర్ పరిస్థితి మారాలని. ఈ ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో, దీని మీద వెంటనే మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దయచేసి ఇప్పటికైనా ఈ ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్లు వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని, రక్షించాలని. ఏదైతే వెనకాల యూటర్న్ ఉందో ఆ యూటర్న్ ని వెంటనే మరి తాత్కాలికమైన రిపేర్లైనా చేసి ముందుకు తీసుకెళ్లాలని మన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటున్నాము. అందరికీ జై భీమ్. జై భీమ్. నేను ముల్కాల రాజేంద్ర ప్రసాద్, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఈ రామకృష్ణపూర్ మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని సంవత్సరాల నుండి కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జి అయిందని పట్టణ ప్రజలకు ఆశ లేకుండా పోయింది. ఎందుకంటే రాత్రిపూట ప్రయాణం చేసే ఈ పట్టణ ప్రజలు చాలా ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మంత్రి గారు ఈ బ్రిడ్జి పైన లైట్లు వేపించి పట్టణ ప్రజలకు తోడ్పడగలరని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాము. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎంఎన్ఆర్ గార్డెన్ పెట్రోల్ బంకు వద్ద గుండెపోటుతో వ్యక్తి మృతి. 108 ఘటనా స్థలానికి చేరుకొని సిబ్బంది పరీక్షించి ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలిపారు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇందారం వాస్తవ్యులు అయినప్పటికీ గద్దెరాగడి టీచర్స్ కాలనీలో శుభకార్యము నిమిత్తం ఎంఎన్ఆర్ గార్డెన్లో అటెండ్ అయి పెట్రోల్ కోసం పక్కనే ఉన్న బంకు వద్దకు వెళ్లిన వెంటనే గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. 108కి ఫోన్ చేసినప్పటికీ కాస్త ఆలస్యం కావడంతో వ్యక్తి చనిపోయాడని వారు తెలిపారు. ఎట్లయింది బ్రదర్? ఎట్లయింది? ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఇక్కడ ఎంఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్కి వచ్చినవే. ఫంక్షన్కి వచ్చిరా? ఎక్కడ వెళ్ళా?
వీళ్ళది మాది ఒరిజినల్గా ఇందారం అన్నదంలో మేము కరెక్టే, కానీ ఇక్కడ ఈయన గోదాంలో ఉంటాడు, రామ్నగర్ టీచర్స్ కాలనీ ఉంటాడు. ఏ పేరు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికుల అందరి డాటాను వెంటనే ప్రభుత్వానికి పంపించాలి. మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ. రామకృష్ణపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎంఎన్ఆర్ గార్డెన్ పెట్రోల్ బంకు వద్ద గుండెపోటు రావడంతో వ్యక్తి మృతి. 108 సిబ్బంది చేరుకొని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు తెలిపిన సిబ్బంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.